ఎవడో ఎగతాళి చేశాడని నీ లైఫ్ అంతటితో ఆగిపోకూడదు. మంచి వ్యక్తిగా జీవిస్తే మరణం వచ్చే వరకు జీవిస్తాం. మంచి వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. మన కోపం చేతల్లో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. మన ప్రేమ మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉండాలి. మీ కలల్ని మీరే నిజం చేసుకోవాలి, కానీ ఎవరో వచ్చి మీ కలల్ని నిజం చెయ్యరు. నీవు ఒకరికి మేలు చేస్తే ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు నీకు మేలు చేస్తే మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రతి విషయానికి ఎవరైనా మీలో తప్పుల్ని వెతుకుతున్నారంటే వారు మిమ్మల్ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. మీరు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకండి, పనికిరానివి పట్టించుకోకండి. ఆకులు రాలాక చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడండి, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడండి. మీపై గౌరవం మీ మెడలోని బంగారం చూసి కాదు, మీ వ్యక్తిత్వాన్ని బట్టి దక్కుతుంది. దేవుడు కనబడితే దండం పెట్టినా పెట్టకపోయినా, లేనోడు కనబడితే అన్నం పెట్టండి. నీకు పరిచయం లేని మనిషికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. మన దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. ఒకరికి మాట ఇవ్వడానికి తొందరపడకండి, ఇచ్చిన మాట నెరవేర్చడానికి వెనకాడకండి. మాట జారిన తర్వాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందు ఆలోచన చెయ్యడం మంచి లక్షణం. నువ్వు ఏమిటో నిరూపించేంత వరకు ఇంట్లో వాళ్ళకే కాదు, ఈ ప్రపంచానికి కూడా లోకువే. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. ధనవంతులు అందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందంగా ఉండలేరు. మరణం వస్తే వ్యక్తిని ఒక్కసారే చంపుతుంది, కానీ మనసులో బాధ ఉంటే మాత్రం ప్రతిక్షణం చంపుతూనే ఉంటుంది. నీవు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. మీరు భయపడి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసీళ్లలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడండి, భయపడి ఆ నీటితోనే మీ పాదాలు కడుగుతుంది. నీ స్థాయిని చూసి నిన్ను గౌరవించే వారికంటే నీ మనసును చూసి నిన్ను ప్రేమించేవారే నిజమైన ఆప్తులు. మీకు కావలసిన దానికోసం పోరాడనప్పుడు మీకు దక్కని దాని గురించి బాధపడకండి. ఉపయోగం లేని డబ్బు, శాంతి లేని సుఖం, మానవత్వం లేని వ్యక్తి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మీరు ప్రయాణం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. మీరు వృధా చేసే ప్రతి నిమిషం మీ విజయానికి మిమ్మల్ని మరింత దూరం చేస్తుంది. విలువలేని మనుషులకు మనం ఎంత విలువ ఇచ్చినా చివరకు మన విలువ పోతుంది. నీవు చేసే పని ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కష్టపడు. ఎందుకంటే నేటి కష్టమే రేపటి ఆనందానికి పునాది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మర్యాద, ఎంత దూరం ఉంటామో అంత గౌరవం. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది, నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. గెలుపు అనే గడపను తొక్కిన వాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు ఓటమిని చిరునామా అడిగినవారే. అడిగిన వాళ్ళకి దానం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఆడపిల్ల లేని ఇండ్లు, చందమామ లేని ఆకాశం ఒక్కటే. నీ ఆలోచనలు నీ కష్టాలను దూరం చేసేలా ఉండాలి, కానీ కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు. మంచిగా ఆలోచించు, ప్రశాంతంగా జీవించు. జాలిగుణము గల వాళ్ళకి కష్టాలు ఎక్కువ, కఠిన గుణము గల వాళ్ళకి సుఖములు ఎక్కువ. నీ సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. నీ విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసు చంపుకొని బ్రతకడం. ఓపిక పట్టేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఒకసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పుతుంది. అవకాశం ఆకాశం నుండి రాదు, అరచేతి గీతల్లోనూ ఉండదు. అలసిపోని గుండెలో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.